సేమ్ హోస్ట్‌లో ఉంది కాబట్టి కామన్ లాజిక్ అది. సేమ్ హోస్ట్‌లో ఉంది కాబట్టి 2 కెన్ పింగ్ ఈచ్ అదర్ అని ఐడెంటిఫై అయితే చేసాం. సో, వెరిఫై అయితే చేసాం దీన్ని గూడా. ఇప్పుడు నేను డన్ ఇచ్చేస్తా. ఓకే. ఇప్పుడు థర్డ్ పాయింట్ ఏంటి? పాడ్ 1 షుడ్ టాక్ విత్ పాడ్ 2 ఇన్ అనదర్ హోస్ట్. అంటే ఇప్పుడు నేను ఇంకొక పాడ్‌ని కూడా క్రియేట్ జేయాలి. ఆ ఇంకొక పాడ్ ఎక్కడ క్రియేట్ అవ్వాలి? ఇంకొక వర్కర్ నోడ్‌లో క్రియేట్ అవ్వాలి. ఇంకొక వర్కర్ నోడ్‌లో క్రియేట్ అవ్వాలంటే మనం ఏం చేద్దాం? మనకేదైతే రిమైనింగ్ వర్కర్ 2, వర్కర్ 3 ఉందో దాన్ని నేను ఆన్ చేస్తాం. లాస్ట్ వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం. ఏంటి? క్యూబ్ షెడ్యూలర్. దానిలో మనం నోడ్ లేబుల్ ఇచ్చిస్తే ఆటోమేటిక్‌గా అది ఆ వర్కర్ నోడ్‌లోకి వెళ్లి డిప్లాయ్ అయితే అవుతుంది. సో, మనం అలా కూడా చేయొచ్చు. కానీ కాన్సెప్ట్ నుంచి డీవియేట్ అవ్వకూడదు కాబట్టి నేను ఆఫ్ చేసి పెట్టాను. ఇప్పుడు నేను ఆన్ చేస్తున్నాను అన్నిటిని. సో, మన వర్కర్స్ అన్ని రెడీ అప్ అండ్ రన్నింగ్‌లో ఎలా వచ్చాయా లేదా అంటే కమాండ్ ఏంటి? kubectl గెట్ నోడ్స్. kubectl సో, నేను పాడ్ 1లో ఉన్నాను. ఎగ్జిట్ అయిపోవాలి. kubectl గెట్ నోడ్స్. సో, వర్కర్ 3 ఇంకా నాట్ రెడీలో ఉంది. వర్కర్ 3 రెడీ అయ్యేటట్టు వెయిట్ చేద్దాం. రైట్. వర్కర్ 3 మనకిప్పుడు అన్ని వర్కర్ నోడ్స్ రెడీ స్టేట్‌లోకి అయితే వచ్చేసాయి. డన్. ఇప్పుడు మనం ఏం చేద్దాం? మళ్ళీ డిప్లాయ్‌మెంట్ ఫైల్‌ని ఓపెన్ చేద్దాం. సో, ఈసారి నేను పాడ్ 3 తీసుకుంటాను. ఇక నేనేం చేస్తాను? పాడ్ 3 తీసుకుంటాను. పాడ్ 3 అండ్ దెన్ కంటైనర్ 3 క్యాపబిలిటీస్ నేను అలానే పెట్టేస్తున్నాను. డన్. దాని తర్వాత kubectl క్రియేట్ -f deploy.yaml. సో, ఇప్పుడు నాకు ఇంకొక థర్డ్ డిప్లాయ్‌మెంట్ అనేది క్రియేట్ అయితే అవుతది. kubectl గెట్ డిప్లాయ్. సో, నాకిప్పుడు నా 3 డిప్లాయ్‌మెంట్స్ అయితే ఉన్నాయి. సో, 3 డిప్లాయ్‌మెంట్స్‌లో 1 పాడే రన్నింగ్‌లో అయితే ఉంది. ఫైన్. kubectl గెట్ పాడ్. సో, నా పాడ్ 3 అనేది రన్నింగ్ స్టేట్‌లో వచ్చేసింది. అలానే ఇక్కడ నేను చెక్ చేద్దాం. పాడ్ 3 అనేది ఎక్కడ డిప్లాయ్ అయింది? -o వైల్. ఆ! పాడ్ 3 అనేది నా వర్కర్ 2లో డిప్లాయ్ అయింది. అండ్ నా నెట్వర్క్ రేంజ్ చూడండి. నెట్వర్క్ రేంజ్ చేంజ్ అయిపోయింది. వర్కర్ 1లో నాకు 2-6 అని వచ్చింది. వ సారీ వర్కర్ 1లో నాకు 2-6 అని వచ్చింది. వర్కర్ 2కొచ్చేసరికి నాకు 113 అంటే టోటల్ నెట్వర్క్ చేంజ్ అయిపోయింది నాకు. సో, నెట్వర్కింగ్ అనేది ఎలా చేంజ్ అయిపోయింది? అప్పుడు ఒకే నెట్వర్క్‌లో ఉంటేనే కదా పింగ్ అవుతుంది. ఇది నా డిఫరెంట్ నెట్వర్క్‌లో ఉంది కదా! సో, ఇది నా టోటల్ డిఫరెంట్ నెట్వర్క్ కదా! సో, డిఫరెంట్ నెట్వర్క్‌లో ఉన్నప్పుడు పింగ్ అనేది జరుగుతుందా? అందుకే నేనిక్కడ క్వెషన్ రాసాను. ఏంటి? పాడ్ 1 షుడ్ టాక్ విత్ పాడ్ 2 ఇన్ అనదర్ హోస్ట్. అనదర్ హోస్ట్‌లో నెట్వర్క్ మారిపోయింది నాకిక్కడ. నెట్వర్క్ అనేది రేంజ్ వేరే. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు. బ్రో ఇది నెట్వర్క్ చేంజ్ అయిందనేసి ఎలా చెప్పగలుగుతున్నావు అంటే అది మనకి నెట్వర్కింగ్ అనే నాలెడ్జ్ రావాలి. మీకు ఐపీస్ గురించి తెలియాల్సుంటది. సో, ఐపీస్‌లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయి. మన సబ్‌నెట్టింగ్ ఉంటది. సో, దాని గురించి మీకు చిన్న అవగాహన అయితే రావాలి. సో, అవగాహన లేకపోతే నేనైతే చెప్తున్నాను అది గుడ్డిగా నమ్మ